క్రీస్తు మన కొరకు మరణించెను అన్నది కట్టుకథ కాదు, కల్పితం కాదు. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినవి అక్షరాల క్రీస్తులో నెరవేరటం మనం చూస్తున్నాం. అందుకే పాత కొత్త నిబంధనలు కూడా మనం చదవాలి. పాత నిబంధనలో ఛాయగా ఉన్న విషయాలు, కొత్త నిబంధనలో నెరవేరిన విషయాలు మనం చూసినప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. మనం సరైన రీతిగా దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడు ఆయను అని యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఉండెను. యేసు ప్రభు ఆది నుండి ఉన్నాడండి. మన రూపంలో, మన ఆకారంలో మానవుల్ని చేద్దామన్నప్పుడే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దేవుడు చెప్పాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను అన్నప్పుడు ఆ మాటకి ఎంతమందికి అర్థమైందో కానీ, మనందరం పురుష సంతానం, స్త్రీ పురుష సంపర్కం వల్ల పుట్టిన వారిని. పురుషుడి ప్రమేయం లేకుండా కన్య మరియ గర్భాన పుట్టిన క్రీస్తు స్త్రీ సంతానం అని పిలవచ్చు. ఎందుకంటే పురుషుడితో అవసరం లేకుండా కన్యగర్య గర్భాన ఉద్భవించాడు. ఆయన పాప బీజం లేనివాడు. ఆనాడే దేవుని ప్రణాళికలో ఉంది, మానవుల పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడని. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే మన టైములు దేవుని టైం చాలా తేడాగా ఉంటుంది. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయానికి ముందున్నవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధానుడు అయిన తర్వాత బ్రతికే మనం ఇక్కడ ఉన్నాం. మన కొరకు, వాళ్ళ కొరకు, పుట్టబో వారి కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు, మానవుల కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది నమ్మాలి. అందుకే మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. సిలువ వేయబడినప్పుడు మనం చూడలేదేమో కానీ మన విశ్వాసం మనకి విజయం ఇస్తుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం. బైబిల్లో ఉన్నది దేవుని మాట అండి. బైబిల్ చెప్పేదాన్ని నేను నమ్ముతాను, పుస్తకాలు నమ్మను, మనుషుల్ని నమ్మను. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రశ్న వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ జవాబు కావాల్సి వచ్చినా, ఏం చేయాలని ఏదన్నా ఆలోచన రాని పరిస్థితుల్లో ఉన్న దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాలను మనకు తెలియజేస్తాడు. మీకు అనేక సార్లు మీరు విన్నారు కాబట్టి యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాల గురించి నేను మరలా వివరించనక్కర్లేదు. కానీ ఒక్కసారి మన దృష్టిని యేసయ్య సిలువ మీద ఉంచాలని, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, మన కొరకు ఎంత నరక యాత్ర అనుభవించాడో, మనకి రావలసిన శిక్షను భరించి మనకు ఎంత గొప్ప రక్షణ సిద్ధపరిచాడో, ఒక మనిషి హృదయంలో విశ్వసిస్తే, గుర్తిస్తే, అంగీకరిస్తే అద్భుతమైన మార్పు వారి జీవితాల్లో కలుగుతుందండి. మనం ఒకసారి కొన్ని పాయింట్స్ మాత్రం గబగబా హైలైట్ చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు మామూలుగానే ఉన్నాడండి. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయన ఏమి కిరీటం పెట్టుకోలేదు, విలువైన వస్త్రాలు వేసుకోలేదు. ఒక మామూలు, అందరి యూదులు ఎలాగున్నారో అలాగే ఉన్నాడు. అందుకని అతను అందరు గుర్తుపట్టలేకపోయారు ఆయన్ని. ఆయన రాజుని చేద్దామని వచ్చినప్పుడు గుంపులో కలిసిపోతే వెళ్ళిపోయాడట.
ఆ యూదా ఇస్కరియోతుకి 30 వెండి నాణాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ శిష్యులు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు ఆ గుంపులో, ఎవరు అది తెలుసుకోవడం కోసమని. ఎందుకు అలాగా తగ్గించుకొని వచ్చాడు ఆయన అంటే, లోకంలోనే అతిహీనాతిహీనంలో ఉన్న ప్రతి మానవుడి స్థానాన్ని, ప్రతి మానవుని కొరకు విమోచన కలుగు చేయుటకు ఆయన దేవునితో కూర్చుంటూ భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇందులో 53వ అధ్యాయంలో నాకు ఇష్టమైన మాట, మీతో చాలాసార్లు చెప్పించిన మాట, 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న మాటను మీ పేరు పెట్టుకొని చదవమంటున్నాను. మన దగ్గర మీ పేరు పెట్టుకోవాలి, ఓకేనా? జైపాల్ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, జైపాల్ దోషములను బట్టి నలుగొట్టబడను, జైపాల్ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత జైపాలుకు స్వస్థత కలుగుచున్నది. నాది మైక్లో ఉంది కాబట్టి నా మైరు వినపడింది. మీకు మైక్ ఇచ్చినా కూడా వినపడనంత మెల్లగా చెప్పినట్టున్నారు. కొంతమంది అనుమానంతో చెప్తున్నట్టున్నారు. నీ కోసమే ఆయన గాయపరచబడ్డాడు, నీ కోసమే ఆయన శ్రమపరచబడ్డాడు, నీ కోసమే ఆయన శిక్షను భరించాడు, నీ కోసం ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇవాళ నీకు స్వస్థత ఉంది. ఇది గట్టిగా చదవండి. మీ పేరు ఎంత గట్టిగా కనపడద్దో చూద్దాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నాకు తెలుసు, మన సంఘం చిన్నగా ఉన్నప్పుడు ప్రభు బల్ల కార్యక్రమంలో ఆ సందర్భంలో ఎంతో తెప్పరిల్లేవాళ్ళు. ఎంతోమంది వారి పాపాలు బిగ్గరగా ఒప్పుకునేవారు. కొన్నిసార్లు వాళ్ళు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటావు, ఎవరో నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు కనపడి ఏంటని చూస్తే, అన్నా నిన్ను దూషించానన్నా, నిన్ను ఎగతాళి చేశానన్నా, నన్ను క్షమించు, నీ మీద ఎదురు తిరిగాను అని క్షమాపణ అడిగేవా. అంతేకాదు, అక్కడక్కడ ఉన్న వాళ్ళు గబక్కలు లేచి వెళ్ళి, వాళ్ళ సీట్లో నుంచి లేచి వెళ్ళి ఆ మిగిలిన సహోదరుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మాంగారి దగ్గరికి వెళ్ళి, ఇలాగా అక్కడికక్కడే వాళ్ళు లేచి వెళ్ళి క్షమాపణ అడుక్కునేవారు. రొట్టె అక్కడ విడిచిపెట్టి, రొట్టె ద్రాక్షరసం తీసుకోకముందే హృదయాన్ని సరి చేసుకునేవారు. ఇవాళ అది ఏమీ కనపడతల్లా. ఏంటంటే, కొన్నిసార్లు అది మనకు సాధ్యం కాదు, లేచి వెళ్ళడానికి మనకు తరుణం లేదు, ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సమాధాన పడవచ్చు, ఫోన్ చేసి సమాధాన పడవచ్చు. బట్ మనస్సులో నీవు నిర్ణయించిన దాన్ని దేవుడు చూస్తాడు కనుక క్షమిస్తాడండి. ఒకవేళ నీ హృదయం ఈరోజు సరిలేకపోతే రొట్టె మీ దగ్గరకు వచ్చేలోగా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఏం లేదు, చిన్న పని చెప్పాడు దేవుడు. మన పాపాల కోసం ఎన్ని ఎడ్లు తెమ్మన్నాడు, ఎన్ని గొడ్లు తెమ్మన్నాడు, ఎన్ని పావురాలు తెమ్మన్నాడు, ఎన్నిసార్లు గుడి చుట్టూ తిరిగి రమ్మన్నాడు, ఎన్ని కత్తులతో పొడుచుకోమన్నాడు, ఎన్నిసార్లు గుండె బాదుకోమన్నాడు. ఏం చెప్పలేదు ఆయన. ఏం చేయమంటున్నాడు? పాపం పోవాలంటే సబ్బులు తెచ్చి కడుక్కో అక్కర్లేదు. ఏం చేయమన్నాడండి? మన పాపములను మనము, చెప్పండి సంఘమా, ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఒప్పుకున్నావు, క్షమించబడ్డావు, కప్పుకున్నావు, పేరబెట్టుకున్నావు ఇన్స్టెంట్గా. ఏంటండి? కాబట్టి ఎంతసేపు పడుతుంది? కొంతమంది ఏమంటారంటే, రొట్టె తీసుకోలేదు ఏంటి తమ్ముడా అని అడిగితే, నేను సర్లేనండి, మీరే చెప్పారుగా సర్లేకపోతే తీసుకోవద్దన్నారని, అందుకే తీసుకోలేదు. అదేంటయ్యా? అదేనన్నా, వచ్చే నెలకి సరే వచ్చి తీసుకుంటానంట. వచ్చే నెల దాకా నువ్వు బతుకుతావని ఎక్కడన్నా గ్యారంటీ ఉందా అని అడిగా. రొట్టె తీసుకోకపోతే పరలోకం వెళ్ళమండి, చిలువ మీద దొంగ ఎప్పుడు రొట్టె తీసుకున్నాడండి అని అడిగాడు మళ్ళీ నన్ను. అబ్బో, ఏమనుకున్నారు ఇప్పుడు విశ్వాసులు? చిలువ మీద దొంగ రొట్టె తీసుకోకుండా వెళ్ళలేదా?
అది పెద్ద ముఖ్యం కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాదు కాదు, అతనికి తరుణం ఉంటే సిలువ నుంచి దిగొచ్చి ఉంటే నేరుగా ఎక్కడికి వెళ్ళి ఉండేవాడు? పేతురు దగ్గరికి వెళ్ళి నాకు బాప్తీసం ఇమ్మని అడిగేవాడు కదా, రొట్టె తీసుకునేవాడు కదా. కానీ అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. ఏంటంటే 6 నెలలు పట్టదు ఒక పాపం సరి చేసుకోవడానికి. రక్షించబడ్డావా అని అడిగితే కొంతమంది పడుతూ ఉన్నానండి అంటాడు. పడుతూ లేస్తూ ఉన్నానంటున్నాడు. నీ సొంత శక్తితో నీవు రక్షించబడదామనుకుంటే అలాగే ఉంటుంది బతుకు. నిన్ను రక్షించేది ఎవరు? నీకు బలం ఇచ్చేది ఎవరు? నిన్ను లేవనెత్తి మళ్ళీ పడకుండా కాపాడేది ఎవడు? దావీదు అన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు, మళ్ళీ జారిపోయాను అన్నాడా? బండపై నా పాదములు స్థిరపరిచాడు, మళ్ళీ పడకుండా కాపాడేవాడు. నమ్మండి, దేవుడి యొక్క శక్తిని గుర్తించండి. మీరు ఒప్పుకున్న మరుక్షణంలోనే ఆయన మిమ్మల్ని క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను ఒప్పుకుంటూ నేర్చుకుంటే సరిపోదు. నోటితో ఒప్పుకోవాలి. మనుషులకు వ్యతిరేకంగా చేసింది మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా చేసింది దేవుని దగ్గర మన ఆలోచనలు చేసేవన్నీ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. మిగిలిన చాలా విషయాలు మనం మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం. ఈ రోజున అది ఏ సంఘాల్లో నీవు బోధించటం లేదు, ఎవరు దీన్ని పాటించటమో లేదు. కానీ రెస్టరేషన్ గురించి దొంగిలించి నీ దగ్గర ఉంటే, మారు మనసు పొందానన్న తర్వాత మళ్ళీ నీ దగ్గరే ఉంచుకుంటే అది కరెక్టేనా? మన జీవితాల్లో ఒక తప్పు ఒప్పుకుంటే, కొంతమందికి పరిశుద్ధమైన దొంగలు ఉంటారంట చర్చిలో. మంచి మంచి బైబిళ్ళు, మంచి పెన్నులు, పాటల పుస్తకాలు అవి ఉంటాయి కదా, అవి దేవుడి కోసమే కదా అని తీసుకుంటారు అనమాట. నువ్వు కొనుక్కో, ఎవరో వదిలిపెట్టిపోయారు, అందుకే పేరు రాసుకోండి పాటల పుస్తకం మీద దయచేసి. ఎవరితో తెలియదండి అంటారు వాళ్ళకి వచ్చిన. తిరిగి ఇచ్చేయండి, నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లోతైన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. తనను తాను పరీక్షించుకొని, అక్కడ చదవండి 28వ వచనం, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవడం వల్ల అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది చచ్చేపోయారు. ఊరబ్బా, ఆప్షన్ కాదండి ఇది. పరీక్షించుకొని తీసుకోండి. పరీక్షించుకోకుండా అయోగ్యంగా తీసుకుంటే మీరు శిక్షకు పాత్రలు అవుతారు, సాతానుకు చోటిచ్చిన వాళ్ళు అవుతారు, రోగులైపోతారు, మరణానికి కూడా కారణమవుతుంది. యూదా ఇస్కరియోతు పుచ్చుకున్నాడా లేదా? మొక్క పుచ్చుకున్నాడా? ఏంటంటే తెలియదంటారేంటి? పుచ్చుకున్నాడు. వాక్యంలో రాయబడి, మొక్క పుచ్చుకొనగానే అతడిలోనికి సాతాను. అదేంటి రొట్టె ప్రభు శరీరంగా గుర్తుగా ఉన్న రొట్టె రాక్షసు ముట్టుకుంటే సాతాను ఎందుకు వచ్చాడు లోపలికి? ఏంటండి, హృదయంలోనేమో యేసు ప్రభుని అమ్మేయటానికి ఆలోచన పెట్టుకున్నాడు. మీలో ఒకడే నన్ను అప్పగిస్తారు అంటే నేనే ప్రభు అని గుండె పాతుకొని బయటకు వచ్చి చెప్పాడా? నేను కాదు కదా అన్నాడట. అందరూ నేనా అని మిగిలిన శిష్యులు పరిశీలించుకుంటుంటే ఏదో ఊతపదాల్లాగా నేనా అన్నాడేమో, అంతేగాని మనసులో ఉన్న సంగతి బయట పెట్టలేదు. హృదయం సరిలేకుండా రొట్టె తీసుకున్నా అది మనకు మేలు కాదండి. అతడు బయటికి వెళ్ళాడు, అది రాత్రి వేళలో ఉంది బైబిల్లో. అతని జీవితంలో తెల్లారలేదు ఇక మళ్ళీ. ఆ రాత్రి ఉరేసుకొని చచ్చిపోయాడు చివరికి. హృదయం కఠినం చేసుకోవద్దండి దయచేసి. దేవుని కార్యాల్లో హృదయం కఠినం చేసుకోవద్దు. ఇవాళ ఫిజికల్ చావులు ఉండవేమో కానీ స్పిరిచువల్ డెత్లు ఏర్పడుతున్నాయండి. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉణర్వు కాదు అన్నదే, స్పర్శ ఉండదు, ఒప్పుకోలు ఉండదు, మనస్సాక్షి ఉండదు, భక్తుల్లాగా చలామణి అయిపోతున్నారు అంతే. అలాంటి బోధకులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు ఉన్నారు, అలాంటి ఆరితేరిపోయిన పెద్దలమని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఈ రోజుల్లో సభల్లో సంఘాల్లో తయారవుతున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని కార్యాలు అలక్ష్యంగా చేసినప్పుడు, అజాగ్రత్తగా చేసినప్పుడు శాపగ్రస్తులం అవుతాం.
ముఖ్యంగా ఇంత విలువైన శిలువ యాగాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, నా కొరకు నాయన ఇంత త్యాగం చేసావా, నన్ను ఇవాళ క్షమించడానికి, నిత్య నరకం నుండి తప్పించడానికి, నన్ను సజీవుడిగా ఉంచడానికి, ఎంతో మందికి లేని గొప్ప రక్షణ నాకు ఇచ్చావన్న కృతజ్ఞతతో మనం రొట్టె తీసుకోవాలని వాక్యం చెబుతుంది. 31 అయితే మనలను మనం విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల అది మనల్ని మనం పరిశీలించుకుంటే తీర్పు ఉండదు. కాబట్టి రొట్టె మీ దగ్గరకు వచ్చేటప్పుడు పరిచారకులు కూడా, మీరు కూడా పరీక్షించుకోవాలి. మీరు రొట్టె తీసుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది ప్రభు యొక్క పరిశుద్ధమైన రొట్టె ద్రాక్షరసంగా ఉన్నాయి. నేను పరిశుద్ధ మందిరంలో ఉన్నాం, ప్రభు సన్నిధి మా మధ్య ఉంది. ఆ రొట్టె ఏమి ప్రభు శరీరంగా మారిపోదు, ఆ ద్రాక్షరసం ఆయన రక్తంగా మారిపోదు, కానీ అవి గుర్తుగా ఉన్నాయి కాబట్టి అది పరిశుద్ధ భోజనం అని కూడా అంటారు కొన్ని చోట్ల, అది సంస్కారం అంటారు కొన్ని చోట్ల, ప్రభురాత్రి భోజనం అంటారు మరి కొందరు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని ప్రభు చెప్పాడు కనుక ఒక్కసారి మన మనస్సు సిలువలోకి వెళ్ళిపోవాలండి. ఆయన ముఖం మీద ఎలా ఉమ్మి వేశారు, ఆయన ఎలా కొరడాలతో కొట్టారు, ఆయన ఎలా డొక్కలో పొడిచారు, ఆయన తల మీద ఎలాగ శిరస్సులు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఎలాగ దూషించారు, ఎలాగ ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఎందుకు? ఏ పాపం లేకపోయినా మనం కూర్చొని ఆలోచించుకుంటే మనకు గుర్తొస్తాయండి. మనం ఉమ్మేయించుకోవాల్సిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, మనం కొట్టబడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చెప్తుంటారు, కొడతాను ఎన్నో, డొక్క చీల్చి డోలు కడతాననేవాడు మా నాన్న. కట్టలేదు రండి, ఎందుకంటే యేసయ్య కట్టాడుగా. యేసయ్య ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నీ పాపాన్ని బట్టి నీకు రావాల్సిన శిక్ష నీ మీదకి వస్తే ఈ రోజున మనం ఎవ్వరం ఇక్కడ ఉండలేమంటే ఆయన కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన రక్తం మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంది. ఇంకొక వచనం కూడా చూపించేసి ప్రార్థనలకు బలులకు వెళ్ళిపోదాం. మీ దగ్గర బైబిల్ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎందుకు ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే జీవము గల దేవునిని సేవించటానికి, శుద్ధ హృదయంతో సేవించటానికి ఆయన రక్తములో మన మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం. నాతో పాటు అందరూ చెప్పండి ఈ మాట. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ అన్న దగ్గర మన ఉంది, నా అని కూడా పెట్టుకోవచ్చు కదండి. నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. శుద్ధీకరించబడదాం, మన హృదయాలను పరిశోధించుకుందాం. ప్రభు బల్ల కొరకు బడలు మనం సిద్ధపరచుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరే చెయ్యాలి, నేను కాదు. మీరే మీ హృదయం దోషారోపణ చేసేది ఏదైనా ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి, రేపు కాదు. మీ మనస్సాక్షి దోషారోపణ చేసేది ఉంటే ఇప్పుడే చెప్పండి యేసయ్యకి. ప్రభు, నా అంతరాత్మ ఎట్లుంది, నా జీవితం ఎట్లుంది, నా ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితం ఎలాగుంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానయ్యా, నీకు ఇష్టడుగా ఉంటున్నానా పరిశీలించుకోండి. దేవుడిని దుఃఖపరిచే విషయాలు ఉంటే ఒక నిబంధన చేయండి. ఇక్కడి నుంచి నాయన ఈ ఫోనోగ్రఫీ నేను చూడనయ్యా, ఇక్కడి నుంచి ప్రభు ఈ దురభ్యాసానికి నేను చోటు ఇవ్వనయ్యా,
ఇక్కడి నుంచి ఆయన నోటిని అదుపులో పెట్టుకుంటానయ్యా. ఇక్కడి నుంచి ప్రభా నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కాపాడు నాయనా అని దేవుని దగ్గర చెప్పండి. కన్నుల ద్వారా ఆలోచనలు చేసిన పాపం క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా, మీ మనస్సాక్షిని కడిగి శుద్ధి చేయనట్లుగా మన మధ్య ఆనాడు కలువరి సిలువలో ప్రభు చేసిన సిలువ యాగము మన మధ్య ఈ రోజున ఉన్నది. విశ్వసించండి. ఆ కలువరి కొండ నుండి ప్రవహించే రక్త ప్రవాహంలో మన హృదయాలను కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ హృదయాన్ని దేవునితో సరిచేసుకోండి. నీకు వందనములయ్యా. దోషులను నిర్దోషులుగా, పాపులను పరిశుద్ధులుగా, నరక పాత్రలను నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే పరము నుండి వచ్చి శిలువ యాగాన్ని చేశావు. మా కొరకు నీవు చేసిన బలి యాగాన్ని బట్టి వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేయించినందుకు వందనములయ్యా. ఈ రక్తంలో కడగబడమని చెప్పుకునే మేమందరము ఈ లోకములో నాయన ఎంతో మంది అలజడుల్లో ఉంటుండగా, సమాధానం లేని వారిగా ఉంటుండగా, రోగాలతో పీడించబడుతుండగా, సమస్యల వలయాల్లో చిక్కుని ఉంటుండగా, ఈ గొప్ప యేసయ్య గురించి అట్టి వారికి తెలియపరిచే భారాన్ని మాకు దయచేయి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించేవారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, రోజు నీతో సహవాసం చేసే అనుభవం కలిగిన వారిగా ఉండడానికి సహాయం ఇచ్చాయి. ఇంకా ఇక్కడ బాప్తిసం పొందిన వారిని సిద్ధపరచును ఆయన. హృదయం సరిలేదని ఎవడైనా తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చాయి. బాప్తిసము పొందామని, రొట్టె తీసుకున్నామని చెప్పే ప్రతి ఒక్కరూ క్రీస్తును మహిమపరచుటకు సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని, మీకోసం ప్రార్థించాలని ఎంతో ఆశతో ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. www.jpaul.org అనే వెబ్సైట్ దర్శించండి. మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటారు. అలాగే యాప్ ఉంది, డాక్టర్ జై పాల్ యాప్లోకి వెళ్ళి మీరు వీక్షించవచ్చు. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషల వారికి సువార్త అందించాలని
ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఖర్చుతో వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండగోరితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జయపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.